అధ్యక్ష 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 నన్ను కంక్లూడ్ చేయనండి అధ్యక్ష దయచేసి వాళ్ళు కూర్చోవాలండి అధ్యక్ష కావాలంటే తర్వాత ఇద్దరు కానీ ఇందులో ప్రశ్నలు లేవు అధ్యక్ష రమ్మని ఆహ్వానించాం అధ్యక్ష 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 ఇక్కడేం ప్రశ్నలు అడగలేదు అధ్యక్ష మేము ఎవరిని ముఖ్యమంత్రి గారు ఏం ప్రశ్నలు అడగలేదు దయచేసి వారిని కూర్చోండి అధ్యక్ష ఈ అంశాన్ని సీరియస్ గా రిజల్యూషన్ పాస్ చేయడానికి ఎవరికి ఇష్టం లేనట్టుంది అధ్యక్ష అందుకే పదే పదే అడ్డుపడతా ఉన్నారు వారు కన్క్లూడ్ చేయగానే మీకు అవకాశం ఇస్తా అంటున్నాను కానీ ఇది మాత్రం ప్రాక్టీస్ మంచిది కాదు ఇది ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాక్టీస్ అయితే మంచిది కాదు సీనియర్ శాసనసభ్యులు అందరూ ఉన్న నిలబడ్డోళ్ళంతా సీనియర్ శాసనసభ్యులు అధ్యక్ష వాళ్ళు కూర్చోండి అధ్యక్ష నేను చెప్పి అధ్యక్ష దయచేసి కూర్చోండి అంటే మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా రిజల్యూషన్ పాస్ చేయడం ఎవరికి ఇంట్రెస్ట్ లేదా రిజల్యూషన్ పాస్ చేయొద్దా చేయాలి కదా మీరు కూర్చోండి మరి మేము చెప్పిన తర్వాత మరి దయచేసి కూర్చోండి కూర్చోండి మరి కూర్చోండి దయచేసి అరే కూర్చోండి సార్ లెట్ మీ రిక్వెస్ట్ ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ ప్రశాంత్ రెడ్డి గారు మీకు ప్రశాంత్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు చైర్ చేయండి కూర్చోండి సీనియర్ శాసనసభ్యులు ఐలే మినిస్టర్ దాకా ఇద్దరు చేసినారు హరీష్ రావు గారు చేసిన మీరు చేసిన సమస్త తెలంగాణ ప్రజానీకం అంతా కూడా సభలో ఏం జరుగుతుంది మనం తీర్మానం చేస్తామా లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం కట్టుబడి ఉంటామా లేదా రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం పోరాటం చేస్తామా లేదా అని రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష దయచేసి వారిని కూర్చోని చెప్పండి తీర్మానం గురించి నేను మాట్లాడిన తర్వాత వారికి నేను ఇస్తా అంటున్నా కదా వారు మాట్లాడిన తర్వాత ఇస్తా అంటున్నా నేను ఈ ప్రాక్టీస్ ప్రాక్టీస్ కాదు మీకు ఎవరికి తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త శాసనసభ్యులు బాధ ఏంటి భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒక రిజల్యూషన్ పాస్ చేసి పోవటానికి ఎందుకు అంత బాధపడతా ఉన్నారు మీరు ఏంటి మీ ఇబ్బంది రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా లేకపోతే మీకు భారతీయ జనతా పార్టీకి ఉన్న బంధం ముఖ్యమా మీకు కూర్చోండి దయచేసి అధ్యక్ష అధ్యక్ష దేనికి లేదు అధ్యక్ష వారు మాట్లాడి అల్లరితోనే అర్థం అవుతా ఉంది వీళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయటం ఇష్టం లేదు తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడటం ఇష్టం లేదు వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తా ఉన్నాయి